రకాల పాపాలు అంటాం. ఏం పాపం? సత్య ఉపదేశంలో నేర్చుకుంటాం. 2 పాపాల కింద చెప్తాం మరణాన్ని. స్వల్ప పాపము, సావైన పాపం. సావైన పాపం అంటే ఏంటి? స్వల్పం అంటే ఏంటి? స్వల్పం అనేది చిన్న పాపాలు. ఏదో కాబట్టి నా పిల్లవాడు పడతామో, దూషించడం, కాబట్టి ఒక మాట నోసారటం, ఏమంటారు దాన్ని? స్వల్పం అన్నమాట. ఆ పాపం ఎట్టా పోతుంది? పాప సంగీతంలోనే చేయవసరం. మన పూజ మొదలు పెట్టినప్పుడు పశ్చాత్తాపడి సర్వేశ్వర అన్నప్పుడు పశ్చాత్తాపడితే ఆ పాపం తొలగిపోతుంది. కానీ సావైన పాపం పోతే ఎప్పుడు పోతాయి? సావైన పాపము తప్పనిసరిగా స్పష్టంగా గురువుకి చెప్పాలి. ఏం చేయాలి? సావైన పాపం తప్పనిసరిగా పాప సంగీతంలో స్పష్టంగా గురువుకి చెప్పాలి. కొంతమంది అసలు ముసుగుసులు అంటారు, బయటికి వెళ్తే పెద్దలు చెవు దగ్గర సాముల దగ్గర మాత్రం ఏం చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నావు ఆ పాపం? సాములకి చెప్తున్నావా? దేవుడికి చెప్తున్నావు. ఏ సాములన్నా బయటికి చెప్పాడా నువ్వు చెప్పిన పాపాన్ని? ఎందుకని? పరిశుద్ధాత్మ ఉంటుంది. కావాల్సింది చెప్తున్నావు, చెప్పలేదు కూడా. పరిశుద్ధాత్మ ఉంటుంది కాబట్టి ఏమని చెప్పాలి? దేవుడికి పాప సంగీతంలో స్పష్టంగా చెప్పాలి. ఎందుకని? అది సావైన పాపం. సావైన పాపం అంటే ఏంటి? సావుని తీసుకొచ్చిన పాపం. ఎటువంటి సావు? దేవుడితో జీవించలేనటువంటి సావు. దాన్ని మనం ఇంకో మాటలు ఏమంటాం? నరకం అంటాం. ఏమంటాం? నరకం అంటే ఏంటి? స్వల్ప పాపాలతో నువ్వు జీవిస్తే ఎక్కడికి వెళ్తావు? ఉత్తర స్థలానికి వెళ్తావు. అక్కడ ఏం జరుగుతుంది? పవిత్రపరచబడు. సావైన పాపంగా మరణిస్తే ఆశ్చర్యం. అందుకని ఏమని చెప్తాం మనం? తప్పనిసరిగా సావైన పాపాన్ని గురువుకి చెప్పాలి, పవిత్రత్వం పొందాలి. కాబట్టి దేవుడు ఈరోజు మనకి ఏమని చెప్తూ ఉన్నాడు? దేవుడికి స్నేహితులుగా జీవించు. స్నేహితులుగా జీవించడం అంటే సావైన పాపం లేకుండా ప్రభువుని దేవుడిని విశ్వసిస్తే మన మరణం దగ్గరించాలదా? జరగదు. మరణం వచ్చినా కానీ ఎలా ఉంటుంది? మధ్యాహ్నం కూడా నిద్రపోయేటువంటి నిద్ర కాదు ఉంటుంది. ఏమంటారు కొంతమంది? రాత్రిలో సిఎస్తా అంటారు. సిఎస్తా అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు. దానికి మించిన నిద్ర అవుతే దాని మధ్యాహ్నం నిద్ర అంటారు. ఏమని నిద్ర అంటారు? రాత్రికాలం నిద్ర అంటారు. ఏంటి? చీకటి పడగా నిద్ర అయ్యి తెల్లారిన లేచేటువంటి నిద్ర. కాబట్టి ప్రభు ఏం చెబుతున్నాడు? నీ జీవితంలో ఎంతటి గొప్ప